హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్టీ టైమ్స్ ఛానల్. ఫ్రెండ్స్, మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి గారైతే అదిరిపోయేటటువంటి శుభవార్త అయితే చెప్పారు. అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి ఆ శుభవార్త ఏంటి, దానికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ మీకు ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకొని, ఛానెల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తున్న వారు ఉంటే గనక వెంటనే ఛానెల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. అయితే దీనికి సంబంధించి మనకు నోటిఫికేషన్ కూడా అయితే ఒకటొచ్చింది ఇప్పుడిప్పుడే. సో, ఆ నోటిఫికేషన్ ఏంటి, దానికి సంబంధించి కూడా మీకు క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తానండి. ఇక్కడ చూసుకున్నట్లయితే తెలంగాణ ప్రభుత్వం మహిళలకు సంబంధించి శుభవార్త అయితే చెప్పారు. ఇక్కడ 60 ఏళ్లకు పైగా మహిళల కోసం పొదుపు సంఘాల ఏర్పాటు చేయాలని చెప్పేసి నిర్ణయించింది. అలాగే రాష్ట్రంలో త్వరలో మనకు 60 ఏళ్ళు పైబడినటువంటి మహిళల కోసం ప్రత్యేకంగా పొదుపు సంఘాలు ఏర్పాటు చేస్తున్నట్లు ఇటీవల మనకు ఇక్కడ మంత్రి సీతక్క గారు తెలిపారు. అలాగే మనకు ఇప్పటికే 60 ఏళ్లలోపు మహిళలకు సంబంధించి పొదుపు సంఘాలు ఉన్న విషయం తెలిసిందే. అలాగే 2026, 27 ఆర్థిక సంవత్సరంలో కొత్తగా 2,00,000 మందికి పెన్షన్లు ఇవ్వాలని ప్రభుత్వం అయితే నిర్ణయించింది. అయితే 2 పెన్షన్లు పొందుతున్న వారిని మరణించిన వారి యొక్క పేర్లను తొలగిస్తున్నామని చెప్పేసి, అర్హులకు ఎలాంటి సమస్య ఉండదని చెప్పేసి చెప్పారు. సో, ఫ్రెండ్స్, చూసారు కదా! మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకేంటంటే 60 ఏళ్ళు పైబడిన మహిళల కోసం ఏందంటే ప్రత్యేకంగా పొదుపు సంఘాలైతే ఏర్పాటు చేస్తున్నట్లు ఇక్కడ మంత్రి గారైతే తెలుపుతున్నారు. అలాగే మనకు 60 ఏళ్ళు పైబడిన వాళ్ళకి సంబంధించి చేయూత పెన్షన్లు ఇవ్వాలని చెప్పేసి ఇక్కడ మనకు నిర్ణయం అయితే తీసుకున్నారు తెలంగాణ ప్రభుత్వము. అయితే ఈ పెన్షన్‌లనేవి 4,000 చేస్తూ అలాగే 6,000, సో, ఈ 2 కేటగిరీలో మనకు పెన్షన్‌ల పంపిణీ అనేది జరుగుతుంది. అయితే ఈ చేయూత పెన్షన్‌లకు సంబంధించి మనం అప్లై చేసుకోవడానికి అర్హతలు మనకు విడుదల చేస్తారు ప్రభుత్వము. సో, దీన్ని బట్టి మనం ఎక్కడ అప్లై చేసుకోవాలి, సో, ఏ అర్హతలు ఉండాలి, సో, ఎవరికి పెన్షన్ వస్తుంది, ఎంత వస్తుంది, పూర్తి డీటెయిల్స్ అనేది మనకు ఏదైతే మనకు క్లారిటీగా సూచనలు, సలహాలు అనేది విడుదల చేస్తారు కదా! సో, దాంట్లో అయితే పొందుపరిచి ప్రభుత్వం అయితే విడుదల చేస్తారు. సో, ఇదండి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్‌ను ఫాలో అవుతుండండి. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.